triplex villas at Kollur, APR Projects. సో అంటే వందల కోట్ల ఆస్తులు, కావాల్సినంత పని వాళ్ళు, కూర్చుంటే తరగని ఆస్తులు అండ్ ఎన్నో చూశారు లైఫ్లో. అలాంటిది దర్శిలో ఓడిపోయిన తర్వాత కూడా ఒక సాదా సీదా 2 bedroom ఫ్లాట్లోనే ఇక్కడ ఉంటూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ నాకు ఈ లైఫ్ ఏంట్రా అనిపించిందో లేదో మనకైతే తెలియదు కానీ నాకైతే అనిపించింది, అందుకే అడగాలనిపించి అడుగుతున్నాను. అక్కడ కోట లాంటి ఇల్లు వదిలేసి ఇక్కడ ఒక చిన్న 2 bedroom ఫ్లాట్లోకి షిఫ్ట్ అయ్యి ఇక్కడ సేఫ్టీ లేదు, ఏం లేదు, ఎవరైనా వచ్చి ఏదైనా అఘాయిత్యం చేసినా కానీ అడిగేవాళ్ళు లేడు ఒక టైంలో. అంటే చూస్తే కంప్లీట్గా మీరు చుట్టుపక్కల చూడండి, సో నథింగ్ ఈజ్ దేర్. ఏమనిపించింది ఇప్పుడు ఈ ఇంట్లో ఉంటుంటే అసలు మీకు? మేము మామూలుగా అయితే నేను ఓపెన్ గా చెప్తున్నాను, ప్రజాసేవ చేయడానికి వచ్చాం, మేడలు విల్లాల్లో ఉండటానికి అయితే రాలేదు. సీట్ అనౌన్స్ అయింది నాకు 40 days ముందు. మేము హౌస్ అంతా ఎతికితే మాకు ఇది ఒక్కటే దొరికింది. నా టూర్స్ కూడా హౌస్ టూర్స్ బాగా ఫేమస్ కాబట్టి కోట లాంటి ఇల్లుని చూపిద్దాం అనుకుంటే ఇలాంటి ఒక ఇల్లు పాపం ఇక్కడ న్యూస్ ఇస్తున్నారు, ఈ ఇల్లు చూపిద్దాం పదండి. సో నాకు ఇదే దొరికింది, నేను అప్పటి నుంచి ఇదే ఉంటున్నాను. ఇప్పుడు హౌస్ కోసం వెతుకుతున్నాం. పాపం కొంతమంది మేము వెళ్ళిపోతాం మా హౌస్ లో ఉన్న అట్లా ఇబ్బంది పెట్టి వాళ్ళ హౌసెస్ తీసుకునే మెంటాలిటీ కాదు. బట్ ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి ప్లాన్ చేస్తున్నాము. సో నెక్స్ట్ మీ ఇంటర్వ్యూ మాత్రం మా హౌస్ టూర్ తో, హౌస్ టూర్ లో దర్శి హౌస్ టూర్ చూడండి. అంటే మేబీ వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ ఎంత ఉంటుంది హాల్ అంతా చాలా సింపుల్ గా ఉంది. లక్ష్మి గారి ఇల్లు. లక్ష్మి గారు, సో ఇది హాల్ ఒక బెడ్రూమ్, 2 bedrooms, కిచెన్, డైనింగ్. అక్కడ దాకా కూడా పీపుల్ వస్తారు, అక్కడ దాకా కూడా వచ్చి కూర్చొని మాట్లాడతారు. అంతే, ఇంకా నో ప్రైవసీ. ఓకే, సో రెంట్ తీసుకున్నారు? రెంట్ హౌస్ లోనే ఉంటుంది. అంతే, 2 houses తీసుకున్నాం, ఇంకొకటి ఉంది. మరి ఇప్పుడు దర్శి ప్రజల మనసుని గెలుచుకున్నారు కాబట్టి మరి ఇక్కడ ఇల్లు కట్టబోతున్నారా? ప్లేస్ చూస్తున్నాము, ప్లేస్ కొనుక్కొని దెన్ ఇల్లు కట్టుకొని ఫస్ట్ ఇంటర్వ్యూ మీకే ఇస్తాను హౌస్. అంతేనా? తప్పకుండా ఇస్తాను. ఓ సూపర్. సో కొన్ని ఉన్నాయి చూడండి షీరీ సాంగ్ సంబంధించిన. ఒక సీసీ కెమెరాలు పెట్టుకున్నారు అంతే చుట్టూ. ఒకసారి ఎవరో తిరుగుతా ఉన్నారు అంతే, దానిలో తెలిసి దీంట్లోనా చూస్తుంటాం కదా మరి. ఓకే, ఏమైనా పట్టుకొని వచ్చారా? కర్రలు ఒకసారి వచ్చారు. ఏంటి ఇంకో కడప అయిపోయింది అసలుకి. వచ్చారు, వీళ్ళందరూ తెలుసు మా డ్రైవర్ వాళ్ళు. అప్పుడు బయట వాళ్ళే ఎలక్షన్స్ తర్వాత, రిజల్ట్స్ తర్వాత వచ్చారు. హస్బెండ్ చెప్పారు లాక్ చేసుకుని ఉండి, అప్పుడు ఎవరు లేరు కూడా ఆ రోజు. వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ కి వెళ్ళారు, నేను ఒక్కదాన్నే ఉన్నా. కొంచెం ఒక 3 bikes అట్లా తిరుగుతున్నారు, కేర్ఫుల్ గా ఉంది. సో లాక్ చేసుకోవటమే, ఏముంది తలుపులు ఏముంది, తలుపులు ఏం చేస్తాయి. ఇప్పటికి బయలుదేరారు, వస్తున్నాము. బట్ ఎవరు